న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. భక్తి శ్రద్ధలతో జరుగుతున్న అహోబిలం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా దిగువ అహోబిలేసుని రథోత్సవం. గంజాయి సేవకుల నిలయంగా మారిన ఆలగడ్డ టీడ్కో గృహ సముదాయం. ఎన్నికల ప్రచార సమయంలో మాజీ మంత్రి అఖిలప్రియ కంటపడిన గంజాయి ముఠ. ఎన్నికలో మీడియా క్రియాశీలక పాత్ర పోషించాలి. రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ అనుమతులు తప్పనిసరన్న జిల్లా కలెక్టర్ మరియు ఎంసీఎంసీ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసులు. యువతను నిర్వీర్యం చేసేందుకే గంజాయి మత్తుకు అలవాటు చేసే కుట్ర జరుగుతుందన్న మాజీ మంత్రి అఖిలప్రియ. ఈ నెల 28న నంద్యాలలో జరగబోయే జగనన్న సిద్ధం బస్ యాత్రకు కార్యకర్తలు సిద్ధం కావాలన్న ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించిన టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి. జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ శిల్పా సమక్షంలో వైసీపీలో చేరిక. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో బ్రహ్మోత్సవాల భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీవారి రథోత్సవంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు అహోబిలానికి తరలివచ్చారు. దీంతో అహోబిలం వీధుల జనసంద్రంగా మారాయి. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శటగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ ప్రహ్లాద వర్త స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలను వేద పండితులు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను స్వర్ణ దివ్య భరణాలతో రథంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున గోవింద నామస్మరణాలు చేశారు. రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని రథాన్ని లాగుతూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డిని వేద పండితులు ఘనంగా సత్కరించారు. అనంతరం రథోత్సవం ఊరేగింపు మాడ వీధులలో అత్యద్భుతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలగడ్డ డీఎస్పీ షేక్ షర్బుద్దీన్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవంలో తెడ్లు వేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటించడంతో రథోత్సవం ప్రశాంతంగా ముగిసింది. అనంతరం బ్రహ్మోత్సవాల్లో విశిష్ట సేవలు అందించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, మీడియా మిత్రులకు కూడా ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. सर्वदंत्रस्पशंत्रो भजवेदान्ताचार्य श्री भगवद्गीता श्रीवंशनवो श्री रंगनाथ
పట్టణ శివార్లోనే టీడ్కో గృహ సముదాయం అరాచక శక్తులకు అడ్డగా మారింది. తాజకాయి ప్రాంతం గంజాయి సేవించే ముఠాకు కేరాఫ్ అయింది. మాజీ మంత్రి అఖిల ప్రియ ఈ ప్రాంతానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లగా గంజాయి ముఠా ఆమె కంటపడింది. మాజీ మంత్రి అఖిల ప్రియ టీడ్కో గృహ సముదాయం వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు గంజాయి సేవిస్తుండటంతో ఆమె కంటపడింది. అఖిల ప్రియ వ్యక్తిగత సిబ్బంది వారిని పట్టుకునేందుకు వెళ్లగా గంజాయిని వదిలి పారిపోయారు. ఈ విషయంపై అఖిల ప్రియ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సిఐకి ఫోన్ చేసి సమాచారం అందించారు. అధికారులు వెంటనే ఈ ప్రాంతంలో ప్రజలకు సరైన సెక్యూరిటీ నియమించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కాలనీలోనే ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు కాలనీ వాసులు రోడ్డు నీటి సౌకర్యం సరిగా లేదని మాజీ మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకరే టీడ్కో గృహవాసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అఖిల హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఉన్న రేటు కన్నా రెండింతలు రేటు రైతులకు ఆ రోజుల్లో ఇప్పించి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ తీసుకున్న తర్వాత శిలాఫలకం పెట్టిన తర్వాత పని అంతా మొదలైన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ 5 సంవత్సరాలు ఇవన్నీ పూర్తి చేయలేకపోయినారు. ఎన్నికలకు ముందు ఇవ్వాలని ఒక ఆలోచనతో కొంతమందికి మాత్రమే హడావిడిగా సరిగ్గా ప్యాచ్ వర్క్ అంతా మొత్తం ఊరికే ఏదో గమ్ముతో అతికించినట్టుగా అతికించి వీళ్ళని బలవంతంగా ఇక్కడికి పంపించడం జరిగింది. కొంతమందికి ఇచ్చినారు, కొంతమంది డిపాజిట్లు కట్టిన వాళ్ళకి వెనక్కి పంపించేశారు. సరే, ఇదంతా ఒక ఎత్తు. ఈరోజు ఈ ప్రాంతంలో నేను తిరుగుతున్నప్పుడు ఆడవాళ్ళందరూ బయటికి వచ్చి ఇక్కడ తాగుబోతులు తిరుగుతున్నారు, అదేవిధంగా దొంగలు తిరుగుతున్నారు, ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి ఆడవాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను నాకన్నా ముందు ఎమ్మెల్యే వాళ్ళ అక్క వచ్చినప్పుడు కూడా ఈ సమస్యలన్నీ కూడా ఆమెకు చెప్పుకోవడం జరిగింది. తాగునీటి సమస్య ఉందని చెప్పినారు, దొంగలు ఇవన్నీ పడుతున్నారని చెప్పి చాలా రోజులు అవుతుంది. ఇంతవరకు ఆమె వచ్చి వెళ్ళింది. ఒక ఎమ్మెల్యే అక్కగా తిరుగుతుంది. ఈ ప్రాంతంలో ఆడవాళ్ళు సమస్యలు చెప్పినప్పుడు సమస్యలు తీర్చాలా లేదా? సమస్యలు తీర్చకుండా మీరు ఎందుకు తిరుగుతున్నారు? ఇది ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్యూ, ఇది రాజకీయానికి సంబంధించింది కాదు కదా. ఇది వెంటనే మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఎందుకు చెప్పలేకపోయినారు? ఎందుకు ఇక్కడ ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతుంటే మీరు ఎందుకు నోరెప్పలేకపోయినారు? ఇప్పుడు నా కళ్ళ ముందరే ఒక A41 బ్లాక్ ప్రచారం చేస్తుంటే ఆడవాళ్ళకి చెప్తున్నా ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా అంటే ఇంటి వెనకలే నా ముందరే కళ్ళ ముందర గాంజాయి కొడుతున్నారు. మా వాళ్ళు వీడియో దినానికి వెళ్తే పారిపోయినారు. ఈ వీడియోలో మీరు చూస్తే గాంజాయి కొడుతూ ఇక్కడ ఇంతమంది కుటుంబాలు ఉన్నాయి, గాంజాయి కొడుతున్నారు. ఇక్కడ గాంజాయి దొరుకుతుంది? ఎవడు గాంజాయి కొడుతున్నాడు? కళ్ళు మూసుకొని మీరు పరిపాలన చేస్తున్నారా? ఒక్క రోజులో నాకే ఇన్ని సమస్యలు కనిపించినాయి, మీతో వాళ్ళందరూ గాడిదలు కాస్తున్నారా? ఒక ఎమ్మెల్యే అక్కగా నువ్వు ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు సమస్య ఉందని చెప్పినప్పుడు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలా లేదా? నేను ఇప్పుడు ఇందాకే సిఐకి ఫోన్ చేసి ఆడవాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, తాగుబోతులు కూర్చొని అమ్మాయిలను పిలిపించుకుంటున్నారు, ఏంటి దరిద్రం అని చెప్తే వెంటనే ఎస్ఐని పంపిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. కళ్ళ ముందర గాంజాయి కొడుతున్నారు. ఏంది ఇది ఆలగడ్డనా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో? ఇక్కడ చుట్టుపక్కల ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, దాదాపుగా 900 కుటుంబాలు ఇక్కడ చేరినాయి. ఇంతవరకు ఇక్కడ వాచ్మెన్ లేడు. ఎంత ఘోరంగా! ఎవడు పడితే వాడు వస్తున్నాడంట, ఎవడు పడితే వాడు పోతున్నాడంట, అమ్మాయిలను సతాయిస్తున్నాడంట, మొత్తం చుట్టుపక్కల అందరూ ఆడవాళ్ళందరూ చెప్తున్నారు. ఎంత దరిద్రమైన మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈరోజు ఇల్లు లేని వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇప్పియాలని మేము ఆలోచిస్తే ఇల్లు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకొని రెంట్కి ఇచ్చుకుంటున్నారంట. అంటే వాళ్ళకు ఉచితంగా రావడము, వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకుంటున్నారు. ఏం చేస్తుంది మున్సిపాలిటీ వాళ్ళు? రెంట్కున్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఇంకా చాలా ఖాళీగా ఉన్నాయి కదా, వాళ్ళకి ఇచ్చేసేయచ్చు కదా. ఫ్రీగా ఇస్తున్నాం ప్రచారం చేయడం కదా, చూపెట్టండి అది మీరు. దీని మీద ఏం చెప్తారు? ఒక పక్కన డ్రగ్స్ దొరుకుతున్నాయి విశాఖపట్నంలో, ఆలగడ్డ లాంటి ప్రాంతంలో గాంజా కొడుతున్నారు. ఎవరు సప్లై చేస్తున్నారు? వైసీపీ నాయకులు కదా. వైసీపీ నాయకులు ఈరోజు ప్రభుత్వం దగ్గరుండి మద్యం దాపిస్తుంది, గాంజా అమ్మిస్తుంది. ఏంది పరిపాలన? దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలా. ఎవడు ఇక్కడ చేస్తున్నాడు, ఎవడు సప్లై చేస్తున్నాడు, ఎవడు గాంజా కొడుతున్నారు, వెంటనే కేసులు బుక్ చేయాలా.
లేకపోతే దీనికి రోజు ప్రచారం చేస్తాం మేము. ఈ వీడియోని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వీడియోని రోజు సర్క్యులేట్ చేస్తాం. మీకు సిగ్గుండాలా? రోజు మీరు ఇళ్లలో కూర్చొని, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఆడవాళ్ళు ఇబ్బందులు పడితే మీరు కదిలిరారా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడితేనే ఆడవాళ్ళు ఇబ్బంది పడినట్ట? మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? ఈరోజు మీరు కూర్చొని ఓట్లు అడుగుతున్నారు, ఈ చిన్న చిన్న సమస్యలు తీర్చలేరా? ఎందుకు ఇక్కడ ఇంతమందిని బలవంతంగా తీసుకొచ్చినారు? కొన్ని 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 ఇళ్లలో అయితే ట్యాంకులు నీళ్లు కారుతున్నాయి, ఊరికే ముట్టుకుంటే టైల్స్ పడిపోతున్నాయి. అసలు సరిగ్గా మీరు పరిపాలన చేసింటే ఈరోజు ఆళ్ళగడ్డకి కర్మ పట్టేది కాదు. యువత ఈరోజు ఎంత తప్పుదావ పట్టిస్తున్నారు మీరు. గాంజా ఇంత ఫ్రీగా దొరుకుతుందంటే రెసిడెన్స్ ఏరియాలో కుటుంబాలు ఈరోజు చిన్నపిల్లలు తిరుగుతున్న ఏరియాలో గాంజాయి కొడుతున్నారు. గాడిదలు కాస్తున్నారా మీరంతా? రోజు ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పంపించి రోజు ఇక్కడ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టకపోతే, వాచ్మెన్లు పెట్టకపోతే నేనే రోజు ఇక్కడ మనుషులు పంపిస్తాను. దొరికిన వాళ్ళు దొరికినట్టుగా తన్నిస్తాను. ఎవరైనా గాంజాయి కొట్టినా, ఎవరైనా ఆడవాళ్ళని సతాయించినా, ఇక్కడ తాగి ఎవరైనా గలాటాలు చేసినా మేమే దగ్గరుండి యాక్షన్ తీసుకుంటాము. లేదు మీరు చాలా గొప్ప నాయకులను అనిపించుకోవాలనుకుంటే మీరు ఇక్కడ వాచ్మెన్లు పెట్టండి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. ఇప్పుడు ఎస్ఐ వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాము. సీఏకి ఫోన్ చేసినాను, ఇక్కడ గాంజాయి కొడుతున్నారని చెప్తే ఎస్ఐని పంపిస్తా అన్నాడు. ఎస్ఐ వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా కాకుండా ప్రజాస్వామ్యంలోని ఎన్నికల సమగ్రతను, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఛాంబర్ లో సాధారణ ఎన్నికల నేపథ్యంలో మీడియా పోషించాల్సిన పాత్ర, పెయిడ్ న్యూస్, పత్రికలలో ప్రకటనలు, స్థానిక కేబుల్ ప్రసారాలలో రాజకీయ ప్రకటనలు తదితర అంశాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఏ పద్మజ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, ఎంసీఎంసీ నోడల్ అధికారి సునీల్ ఖన్నా, కమిటీ సభ్యులు, మీడియా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఎంసీఎంసీ చైర్మన్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ, సాధారణ పార్లమెంట్ ఎన్నికలో పాత్రికేయుల ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. ఎన్నికలలో వివిధ విభాగాల లాగానే మీడియా కూడా ఎన్నికల ముఖ్య పాత్ర పోషిస్తుందని, ప్రజలు పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలన్నారు. ఓ వ్యక్తిని పొగుడుతూ ఒకే వార్త ఒకేలా అన్ని పత్రికలలో ప్రచురితమైతే పెయిడ్ న్యూస్ కింద లెక్క కట్టి పోటీ చేసే అభ్యర్థి ఖాతాలో నమోదు చేస్తామన్నారు. అలాగే సంబంధిత పబ్లిషర్లకు కూడా నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా కేబుల్ ఛానల్ ద్వారా ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు చెల్లింపు వార్తలను ఈ కమిటీ పర్యవేక్షించి సంబంధిత అభ్యర్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ రోజుకు 48 గంటల ముందు పత్రికలు ప్రచురించే రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ఇప్పటి నుండే ఎంసీఎంసీ ద్వారా అనుమతులు పొంది ప్రసారాలు చేయాల్సి ఉంటుందన్నారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఫేక్ న్యూస్ లను కూడా సత్యమైన వాస్తవిక దృష్టితో వార్తలు ప్రసారమయ్యేలా మీడియా ముఖ్య భూమిక పోషించాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని జిల్లా ఎన్నికల మీడియా కేంద్రం నుంచి ఐ&పిఆర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియజేస్తామన్నారు. ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో, చైతన్యపరచడంలో పాత్రికేయులు సహకరించాలని కోరారు. రాజకీయ ప్రకటనలు సోషల్ మీడియా ద్వారా బల్క్ SMS లు, వాయిస్ మెసేజ్లు, సినిమా హాల్ ప్రకటనలకు సంబంధించి ముందుగా ఎంసీఎంసీ ద్వారా ధృవీకరణ అయిన తర్వాతనే తదుపరి చర్యలు గైకొనాలన్నారు. యువతను నిర్వీర్యం చేసేందుకే గంజాయి మత్తుకు అలవాటు చేసే కుట్ర రాష్ట్రంలో జరుగుతుందని మాజీ మంత్రి అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని తమ స్వగృహంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆలగడ్డలో నిన్న రాత్రి జరిగిన గంజాయి సంఘటన ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీకో గృహాల వద్ద చిన్నపిల్లలు గంజాయిని సేవిస్తూ తమ కంట పడడం బాధ కలిగించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మూలాలు ఉన్నాయని, తమ పార్టీ నెత్తి నోరు బాదుకుంటున్న ప్రభుత్వానికి చీమ కూడా కుట్టలేదని, నేడు గంజాయి ఆలగడ్డ పట్టణానికి కూడా చేరిందంటే యువతను ఎంత వినాశానికి తీసుకెళ్తున్నారో
ప్రజలు ఆలోచించాలన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా మారుస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పరిశ్రమల స్థాపనలో అభివృద్ధిలో ఎన్ఆర్ఐజిఎస్ టైఅప్ లో నెంబర్ 1 గా ఉండేదని, ఈ రోజు వైసీపీ అసాంఘిక కార్యకలాపాలలో నెంబర్ 1 గా ఉందన్నారు. యువతను నిర్వీర్యం చేసి డ్రగ్స్ అలవాటు చేసి ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు పిల్లలు మత్తుకు అలవాటు పడినారు. ఈ గాంజా ఇవన్నీ దొరకకపోతే పెట్రోల్ డీజిల్ ఏదో తీసుకుని దాంతో ఏదో చేసి ఆ మత్తులోకి వెళ్ళిపోతున్నారంట. ఆలగడ్డలో పిల్లలు బ్యాచ్ వైజ్ గా తయారయ్యి ఎవరిని కొట్టినామంటే వాళ్ళు కొట్టొచ్చేటట్టుగా వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారంట ఆ మత్తులో. ఏందండి ఇది? ఆలగడ్డని ఎట్లా చూడాలనుకుంటున్నాం మనము? ఎట్లా కనిపిస్తుంది మనకి? ఇది నేనేమి సృష్టించి చెప్పట్లేదు కదా. టౌన్లో ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు. పిల్లలు మత్తుకు అలవాటు పడుతున్నారా లేదా అనేది టౌన్లో చాలా మందికి పిల్లలకు తెలుసు, చాలా మంది తల్లిదండ్రులకు తెలుసు. నేనేమన్నా కావాలని నిందలేస్తున్నానా? అది కూడా చెప్పండి. ఈరోజు కొంతమంది పిల్లలు, తర్వాత ఇంకా కొంతమంది, తర్వాత మొత్తము ఆలగడ్డలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి అలవాటు అవుతుంది. వీళ్ళు గాంజాయి ఈ విధంగా మత్తులో ఉంటే ఆడపిల్లల సేఫ్టీ ఎవరిదండి బాధ్యత? ఆడపిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఆడపిల్లలు బయటకు తిరగగలుగుతారా? నిన్న టిట్కో ఇళ్ళ కాడికి పోతే ఆడవాళ్ళు చెప్తున్నారు 6 తర్వాత డోర్లన్నీ వేసుకొని లోపల కూర్చోవాల్సి వస్తుంది, బయటికి రావాలంటే భయపడుతున్నాము అని. ఏం పరిస్థితి అండి ఇది? ఆళ్ళగడ్డలో ఈ పరిస్థితి, రాష్ట్రంలో ఈ పరిస్థితి. ఇంకా దిశ చట్టాలు ఏం పనికొస్తాయి? మీ ఆడపిల్లలకి పెట్టే పథకాలు ఏం పనికొస్తాయి? ఆడపిల్లలు బయటికి తిరగాలి కదా ఫస్ట్. ఇట్లా ఉంటే దాడులు పెరుగుతాయి ఆడపిల్లల మీద. చదువు సంధ్య లేకుండా పిల్లలు రోడ్డు మీద పడతారు. వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళని చూసుకోవాల్సిన తల్లిదండ్రుల భవిష్యత్తు ఏమవుతుంది? ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది? ఈ దేశ భవిష్యత్తు ఏమైపోతుంది? ఆలోచించుకోండి దయచేసి. నిన్న ఆళ్ళగడ్డలో మా కళ్ళ ముందరే పిల్లలు ఆ విధంగా దొరికినారు. ఈ నెల 28న నంద్యాలలో జరగబోయే జగనన్న సిద్ధం బస్ యాత్రకు కార్యకర్తలు సిద్ధం కావాలని ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నంద్యాల సిద్ధం బస్సు యాత్రలో వైసీపీ కార్యకర్తలు తమ సత్తా చూపాలని ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలను కోరారు. ఆలగడ్డ పట్టణంలోనే ఏర్పాటు చేసిన కార్యకర్తలను సమావేశంలో వారు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరిస్తూ ప్రజలు సిద్ధం సభకు స్వచ్ఛందంగా వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి, వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సర్వనాశనం చేసిందని టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. నంద్యాలలో స్థానిక టీడీపీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగనే అని, ఈ రాక్షస పాలనలో ప్రజలంతా విసుగు చెందారన్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఎన్నో మాఫియాలు, ఎన్నో దంతాలు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారని, త్వరలోనే వీళ్లకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయన్నారు. 45 రోజుల్లో వీళ్ళని ఇంటికి సాగనంపాలని ప్రజలకు వారు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫారూక్ ని, నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరిని గెలిపించాలని బైరెడ్డి కోరారు. ఏ పేర్లు ఈ రోజు నిన్న ఉండే పేరు ఉన్నటువంటి మద్యము ఈ రోజు ఉండదు. వీడు తిక్కలేసి వారికి ఏమంటున్నాడు, 100 రూపాయలది, 150ది, లేకపోతే 200ది. వాడు అది ఇస్తే అది తాగినాక వాడు ప్రతి వాడు తాగే అలవాటు ఉన్నవాడు ఆ సీసా ఆన్నే పలగొట్టేది, థో ఈ ముండా కొడుకు ఇట్లాంటి మద్యం దాపా అని తిట్టేది, పోయేది. ఈ రకంగా ఎవడన్నా చేస్తాడేమయ్యా? అధికారులను పెట్టి అమ్మిస్తారేమయ్యా? టీచర్లు కావాలి, పోలీసులు కావాలి, దానికి క్యూ కంట్రోల్ చేయనీక. ఏంటిది? ఏమన్నా నీ బాధ్యత? నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ముఖ్యమంత్రిగా మద్యమా నీకు వచ్చినావా? అది కూడా నకిలీ మద్యమా నువ్వు అమ్మేది? ఎవడన్నా తాగుతున్నాడు దాన్ని? తాగినోనికి ఏమైపోతుంది? పక్షవాతాలు వస్తున్నాయి, కాలు చేయబడిపోతుంది. ఇంకా ఓవర్ అయినోనికి లివరే పుచ్చిపోతుంది, లివరు. ఈ రకమైన మద్యాన్ని అమ్మి సర్వనాశనం చేసి ఇంకా బట్టలు నొక్తా అంటాడు. అరే నువ్వు నొక్కేది 10 రూపాయలు, ఖర్చు 100 రూపాయలు చేసి పెట్టివి.
వాడు ఆటో వానికి 10,000 ఇస్తే వాని చలానాల రూపకంగా 60,000 వస్తుంది ప్రతి సంవత్సరం. ఇచ్చేది ఇంత, మరి లాగేది ఇంత. ఈ రకంగా తయారు చేసి పెట్టివి రాష్ట్రంలో. ఎవరు లాభపడరు? ఎవరు అంత పాపరు. రాజధానులు బాయా, బిల్డింగ్లు కట్టుకుందామంటే ఆ ఛాన్సు బాయా పేదలకు. ఈరోజు ఏమి ఆశా వర్కర్లు వేయరు నీకు, అంగన్వాడీ వర్కర్లు. లాస్ట్కు పాపము వీళ్ళు ఉన్నారు వాలంటీర్లు, మనోళ్ళే వాళ్ళు. ఈరోజు 5,000 రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటారు. అది బాండెడ్ లేబర్ కింద వస్తుంది. అది యాక్ట్ బాండెడ్ లేబర్ ఇప్పుడు వెట్టి చాకరీ కింద వస్తుంది. చట్టాలు ఉన్నాయి దాని మీద, మినిమం వేజెస్ చట్టాలు. దాని మీద ఈయన ఇరుక్కుంటారు. అదొక పెద్ద కేసు అవుతుంది. అది మినిమం వేజెస్ది. ఈరోజు వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. వాలంటీరు పాపం వాడైతే వాలంటీరు వాడు ఏం రా ఉద్యోగం ఏం చేస్తున్నా అంటే వాలంటీర్ అంటే పిల్లలు ఇయ్యరు వానికి. ఆ రకంగా తెచ్చిపెట్టారు. చివరకు ఏమొస్తారు పాపము. చూడాలి మనం సింపథెటిక్గా వాళ్ళని మనం ఆదుకోవాలి. ఎన్నో ఆశలు పెట్టుకోవాలి. చాలామంది పిల్లలు ఇవ్వకుండా పెళ్లిళ్ళు ఆగిపోయిన వాలంటీర్లు 80% ఉండరు దాంట్లో. ఇంకా ఇవి యాది ఉందంటే ఈ ఉన్నాయే మన కార్యాలయాలు, సచివాలయాలు. వా అబ్బాయి ఏం పెద్ద పేరు పెట్టానో దానికి. చివాట్లు పెట్టి హైకోర్టు. ఆ సచివాలయాలు ఏంటి? సచివాలయాలు అన్నీ అనను కానీ కొన్ని సచివాలయాలలో ఏం జరుగుతుందంత బ్రహ్మాండంగా ప్రతి రూమ్లో ఒక్కొక్క ఎంజాయ్మెంట్ జరుగుతుంది. దానిలో టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ శిల్ప సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన ఆయనకు కండువ కప్పి శిల్ప మోహన్ రెడ్డి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పాలన, అభివృద్ధికి ఆకర్షితులై వారు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికలో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీగా పోచ బ్రహ్మానందరెడ్డి విజయానికి శక్తి పంచన లేకుండా కృషి చేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో జరుగుతున్న అహోబిలం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా దిగువ అహోబిలేసుని రథోత్సవం. గంజాయి సేవకుల నిలయంగా మారిన ఆలగడ్డ టీడ్కో గృహ సముదాయం. ఎన్నికల ప్రచార సమయంలో మాజీ మంత్రి అఖిల ప్రియ కంటపడిన గంజాయి ముఠ. ఎన్నికలో మీడియా క్రియాశీలక పాత్ర పోషించాలి. రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ అనుమతులు తప్పనిసరన్న జిల్లా కలెక్టర్ మరియు ఎంసీఎంసీ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసులు. యువతను నిర్వీర్యం చేసేందుకే గంజాయి మత్తుకు అలవాటు చేసే కుట్ర జరుగుతుందన్న మాజీ మంత్రి అఖిల ప్రియ. ఈ నెల 28న నంద్యాలలో జరగబోయే జగనన్న సిద్ధం బస్ యాత్రకు కార్యకర్తలు సిద్ధం కావాలన్న ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించిన టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి. జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ శిల్ప సమక్షంలో వైసీపీలో చేరిక. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.